ఇప్పుడు అందరూ ఆమేన్ అనాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గట్టిగా ఆమేన్ అనాలి. ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు నా యేసయ్య ఊహించలేని కార్యాలు నీ ఇంట్లో చేస్తాడు ఆయన. మళ్ళా చెప్తున్నాను, అందరూ ఆమేన్ చెప్పలేదు కనుక. ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు ఊహించలేని కార్యాలు నా దేవుడు నీ కొరకు చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వు కరెక్ట్గా స్పందిస్తే నా దేవుడు ఊహించలేని కార్యాలు చేస్తాడు. ఏ నోటితో నువ్వు అన్నావో, నేను ఎప్పుడు ఊహించలేదండి నా ఇల్లు ఇలాగ అయిపోద్దని, నువ్వు కరెక్ట్గా స్పందిస్తే నేను ఎప్పుడు అనుకోలేదండి దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడని, మా అబ్బాయి బతుకులు ఇలా కార్యం చేస్తాడని, మా అమ్మాయి బతుకులు ఇలా కార్యం చేస్తాడని, మందిరములో ఈ కార్యం చేస్తాడని నేనెప్పుడు ఊహించలేదండి అని నీ నోటితో పలికిస్తాడు ఆయన. ఈ వాక్యం నేను అందిస్తుండగా, ఊహించలేని కార్యాలను ఇంట్లో చేస్తుండగా, ఒక నల్లటి మేఘాన్ని నా దేవుడు దాన్ని తరిమి కొడుతున్నాడు. గాలికి ఎలాగైతే దుమ్ము పారిపోతుందో ఈ వాక్యం నీలో నెరవేరనీయకుండా నీ మీద అల్లాడుతున్న నల్లటి మేఘాలు, నీ హృదయం మీద అల్లాడే నల్లటి మేఘాలు ఈ వాక్య శక్తితో ప్రసంగం చేస్తున్న ఈ దైవజనుడిలో శక్తి లేదు. ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్, ఆ వాక్కుతో ఆ దురాత్మను దేవుడు తరిమి కొట్టి నీ ఇంట్లో ఊహించలేని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు శీలలు దెయ్యం పట్టిన అమ్మాయిని స్వస్థపరిచారు. ఏం ఊహిస్తారండి? ఇంట్లో తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెడతారు. బాగా డబ్బు కలిగిన వాళ్ళు అయితే బట్టలు ఇచ్చి పంపిస్తారు. బాగా డబ్బు కలిగిన వాళ్ళు అయితే ₹1,00,000 కాణికిచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడ చేసింది ఏం తెలుసా? చెరసాల్లో వేశారు. ఏ కార్యం ఇది? ఊహించని కార్యం జరిగింది. ఊహించని కార్యం జరిగినప్పుడు ఎలా స్పందించారు? ఇదివరకు చేసిన ప్రార్థన వాళ్ళు విడిచిపెట్టలా, ఇదివరకు మందిరానికి వెళ్ళిన పద్ధతి విడిచిపెట్టలా. మీరు అనొచ్చు, మందిరానికి అక్కడికి వెళ్ళారు, చెరసాలను. అవును, మందిరానికి వెళ్ళే గత్యంతరం లేదు గనక మందిరములో చేసేది చెరసాల్లో చేసి పడేశారంతే. ఈ పగటి వేళ నిన్ను మందిరానికి పంపించట్లేదేమో. మందిరానికి పంపిస్తే ఇంట్లో ఉండకు. సీరియల్ కోసం టీవీలు తిప్పొద్దు. ఒకటి చేయి, మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేయి. ఒకవేళ మందిరానికి రావడానికి నీకు గత్యంతరం లేకపోతే ఇంటిలో మందిరములో ఏం చేస్తావు అది చేసి పడే అంతే. నీ ఇంటిని ఆ దేవుడు కదిలిస్తాడు మందిరానికి. అలా చెప్తున్నా, నీ పేటని మందిరానికి కదిలిస్తాడు, పట్టణాన్ని మందిరానికి కదిలిస్తాడు. మందిరానికి వెళ్ళడానికి మార్గం లేదు, నా దేవుని దగ్గర సన్నిధికి వెళ్ళడానికి మార్గం లేదు. మందిరములో చేసింది ఎక్కడ చేశారు? చెరసాల్లో చేసి పడేశారు. వాళ్ళ భక్తిని విడిచిపెట్టలా, పరిశుద్ధతను విడిచిపెట్టలా. ఎలా స్పందించారు? యెహోషాపాతు స్పందించినట్టు స్పందించారు. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? ఊహించని కార్యం జరిగింది, ఊహించలేని కార్యం జరిగింది. ఒక్కొక్కడు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. చెరసాల పునాది కంపింపజేశాడు. తలుపులు ఊడిపోయినాయి, కిటికీలు ఊడిపోయినాయి, కాలు బోండాలు ఊడిపోయినాయి, చేతు సంఖ్యలు ఊడిపోయినాయి. అదేం వెరైటీ భూకంపం నాకు అర్థం కాల. ఊహించలేని కార్యం దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు కూడా సజీవుడు. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని నేలమట్టం చేస్తున్నాడు, స్టెఫన్ని చంపేస్తున్నాడు. ఆదిమ సంఘం ఎప్పుడు కూడా ఊహించారా? ఊహించలా. ఆదిమ సంఘం ఎప్పుడు కూడా ఊహించలా. కానీ వాళ్ళు ఎలా స్పందించారు తెలుసా? ప్రార్థనా జీవితం నుండి తప్పించుకోలా. మందిరానికి వెళ్ళలేరు, ఒక మేడగది పైన ఆరాధిస్తున్నారు. వారి పరిశుద్ధ జీవితం విడిచిపెట్టలా. ఊహించలేని కార్యం చేశాడు. ఏ వ్యక్తి అయితే చంపుతున్నాడో ఆ వ్యక్తినే మందిరంలో పాస్టర్గా మార్చి పడేశాడు నా దేవుడు. ఈ పగటి వేళ ఊహించనివి నీ ఇంట్లో జరుగుతున్నాయా? నువ్వు ఎలా స్పందిస్తావో ఆ స్పందించే ప్రకారం నా దేవుడు కార్యం చేయబోతున్నాడు.
ఊహించలేని కార్యం చేయబోతున్నాడు. మన మధ్యలోనికి దేవుని చేత బలంగా వాడబడుతున్న ఒక దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మన మందిరానికి ఒకసారి వచ్చారు. ఆయనకి సంబంధించిన ఒక క్లిప్పింగ్ నా వాట్సాప్కి పంపించారు. అది ఏంటంటే జిమ్ ఈలియట్, ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే క్షమించండి, కానీ ఇది మాత్రం కరెక్ట్. జిమ్ ఈలియట్ ఆయన భార్య వివాహం చేసుకున్న ఒక 2-3 నెలల కల్లా వారి దేశాన్ని విడిచిపెట్టి క్యానిబల్స్, నరమాంస భక్షకులకు దగ్గరికి వెళ్ళారు. ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తుండగా చాక్లెట్లు కింద పడేసి, వారు మిమ్మల్ని చంపటానికి మేము రావట్లా, ఏదో ఒక మంచి కార్యం చేయడానికి వస్తున్నామని వాళ్ళందరికీ తెలియపరిచారు. అమ్మయ్య, మాకు నరమాంస భక్షులకి మాకు కమ్యూనికేషన్ సెట్ అయింది అని తెలిసి జిమ్ ఈలియట్ ఆ నరమాంస భక్షులకు మధ్య వెళ్ళారు. చాలా ఎర్రగా, హైట్గా బాగున్నాడు చూడటానికి. నరమాంస భక్షకులు అతన్ని చీల్చి చంపేసి తినేశారు. తన భార్య తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ గడ్డ మీద అయితే నా భర్త మరణించాడో అదే గడ్డ మీద నా యేసయ్య గురించి చెప్తా, అక్కడే నేను మరణిస్తా చెప్పింది. దేవుడు మహాకృప. ఆ ప్రాంతం నరమాంస భక్షకులు యేసయ్య బిడ్డలుగా మారిపోయారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు హైదరాబాద్ పట్టణంలో ప్రసంగం చేయడానికి వెళ్ళగా, ఆయన ఫస్ట్ రోజు ఆయన ప్రసంగం చేయాలి, రెండో రోజు ఇంకొక దైవజనుడు. రెండో రోజు దైవజనుడు ఎవరా అని కనుగొన్నారు. అమ్మా, ఆ దైవజనుడా, ఆ ఊరు నుండా? అమ్మా, అయితే నేను ఆ దైవజనుని కలవాలని చెప్పి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీకు జిమ్ ఈలియట్ గారు తెలుసా? మాకెందుకు తెలవదయ్యా, నరమాంస భక్షకుల కొరకు సువార్త అందించడానికి వచ్చిన గొప్ప దైవజనుడు, వాళ్ళ భార్యని దేవుడు వాడుకున్నాడు, అలా దేవుడు మేము అందరం మారాం అనగానే ఈ దైవజనుడు అడిగాడంట, మీకు జిమ్ ఈలియట్ తెలుసా అనగానే ఆ దైవజనుడికి 80 సంవత్సరాలు పైనే ఉన్నాయి. ఆ దైవజనుడు అన్నాడంట, ఆ జిమ్ ఈలియట్ గారిని చంపి తిన్నవాణ్ణి నేనే, ఇప్పుడు బైబిల్ పట్టుకొని ప్రసంగం చేస్తున్నానన్నాడు. ఎవ్వరూ ఊహించలా, కానీ ఊహించలేని కార్యం దేవుడు చేశాడు. ఎలా చేస్తాడో నాకు తెలియదు. నేను ఒక బ్లూ ప్రింట్ ఇవ్వలేను, నేను ఒక మ్యాప్ ఇవ్వలేను. ఏ విషయమైతే నేను నిద్ర పట్టనీయకుండా చేస్తుందో